గత 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఇష్యూని దీన్ని ఇంకా రెచ్చగొట్టి ఇంకా గొడవలు సృష్టించడానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి యాత్ర మొదలుపెట్టాడు. ఆ కుటుంబాన్ని, అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి. గతంలో ఓదార్పు యాత్రలు చూసాం, వాళ్ళు చేసిన అరాచకాలు చూసాం. రప్ప అనటాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కొంతమంది వాళ్ళ కార్ల కింద పడి చనిపోవటాలు, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ తోపులాటల్లో చనిపోవటాలు. అంబటి కుటుంబానికి ఏదో జరిగిపోయింది అని చెప్పని వాళ్ళని ఓదార్చడానికి వచ్చాడు. ఈ ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని అది మళ్ళా విధ్వంసానికి కారణం, మళ్ళా అల్లర్లకు కారణం. ఏమన్నా మారతారు అంటే మార్పు అస్సలు లేదు. 1% కూడా వాళ్ళల్లో మార్పు లేదు. ఎందుకంటే అసలు మార్పు రాకుండా వాళ్ళు మళ్ళా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరందరూ ప్రెస్ మీట్ చూశారు. కులాలు, మతాలు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రతి నిమిషానికి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని చూసి భరించలేక, ఇవాళ ఈ రాష్ట్రం పరుగులు పెడుతున్నటువంటి అభివృద్ధిని చూడలేక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆ అక్కసుతోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద దాడి మొదలుపెట్టారు. అంబటి రాంబాబు గారి కుటుంబంలో కమ్మ వాళ్ళు, వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారు, 3. కమ్మ వాళ్ళు, కాపులు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వాళ్ళ కుల రాజకీయాలు పూసి, కుల రాజకీయాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటే అది ఎప్పటికీ కూడా మనుగడ ఉండదు దానికి. నిన్న ఒకటి మాట్లాడుతూ ఉన్నారు అంబటి రాంబాబు గారు అమ్మాయి, ఆడవాళ్ళని చూడకుండా అని చెప్పానని. అమ్మాయి నేను ఒకటి అడుగుతా ఉన్నా, అసెంబ్లీలో భువనమ్మని క్యారెక్టర్ అనాలిసిస్ చేసి మాట్లాడినప్పుడు నువ్వెందుకు మీ నాన్న వాళ్ళని అడగలేదు, నిలదీయలేదు, మీ పార్టీని నిలదీయలేదు? అలాగే ఇవాళ మహిళలు చాలామందిని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో పనిచేసి ఉన్నాం. అందరినీ క్యారెక్టర్ అనాలిసిస్ చేశారు, ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చారు, పరువుగా బతుకుతున్న బిడ్డల్ని, కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నువ్వు ఎందుకు నోరు తెరవలేదు తల్లి, మౌనిక తల్లి? నువ్వెందుకు మాట్లాడలేదు? మీ నాన్న, మీ పార్టీ చేసినటువంటి విమర్శల్ని, కామెంటుల్ని ఎందుకు ఖండించలేదు? ఆ రోజే మీ కుటుంబంలో మీ అమ్మ కానీ, మీరు కానీ, అలాగే కొడాలి నాని గారి కుటుంబంలో వాళ్ళ ఆవిడ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, ఇలాంటి మీరు మీ ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని తిడుతూ ఉంటే, రెచ్చగొడతా ఉంటే, క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తూ ఉంటే చెప్పు తీసుకొని కొట్టకపోయారా? మీ నాన్న వాళ్ళని, అన్న వాళ్ళని మీ పార్టీలో మీరు ఖండించకపోయారా? మీరు నిలేసి అడక్కపోయారా? ఇవాళ ఈ అరాచకాలకు దారి ఉండేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంది అన్నాడు. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, తప్పు లేదా? ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా? మీరు పట్టాభి గారు ఒక భోష్టిక అనే పదాన్ని అంటే దాన్ని ఒక కొత్త పదం, తెలుగు పదం కనిపెట్టినట్టు, పిహెచ్డి చేసి కనిపెట్టినట్టు ఆ రోజు పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు తెలియదా ఈ శ్రీరంగ నీతులు? అలాగనే పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తెలియదా? ఆ రోజు పట్టాభి గారి పాప వయసు ఒక నిజంగా చెప్పాలంటే 7-8 ఏళ్ళ పాప ఇంట్లో ఉంటే దాడి చేసి ఇవన్నీ చేశారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంస్కారం నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఆయన ఇంటికల్లి కూడా పోలేదు. ఎవరైనా ఒక 2-3 పోయి తొందరపడిపోతుంటే మా కార్యకర్తలే, మా వాళ్ళే పక్కకు లాక్కొచ్చి ఇది ఇల్లు, రాంబాబు ఇల్లు, దీని జోలొద్దు, ఏదైనా ఉంటే అక్కడ ఉన్నాడు అంబటి రాంబాబు, అతని జోలు పోండాను, ఆ విధంగా ఉన్నారు తప్పితే ఒక కుటుంబం దానికి విలువలా ఏందనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసు. ఈరోజు రాంబాబు గారికి సన్మానం చేయాలంట. దేనికి చేయాలి? బూతులు మాట్లాడినందుక. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఒక తప్పుడు పదం మాట్లాడితే ఎదుటి పార్టీ వాళ్ళని ఏం తిట్టినా దానికి వెల్యువేషన్ ఉంటుంది. ఎవరిని ఏం తిట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న దుర్మార్గాలని ఎవరైనా ఎండగట్టినా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళందరినీ తిడితే ఆయన దగ్గర ప్రమోషన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మీరందరూ ఒకే ఒక్క ఉదాహరణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మా పార్టీలో ఉన్నప్పుడు మంచి పార్లమెంటేరియన్, చాలా మంచి పేరుంది ఆయనకి.
అలాంటి వ్యక్తి చేత మీరు బహిరంగ సభలో చూసుకోవచ్చు. రోజా అనే ఆమె మీటింగ్ చెప్తుంటే జగన్ బాగా తిట్టమన్నాడు, చంద్రబాబుని తిట్టమన్నాడని పబ్లిక్గా చెప్పాడు. ఇంకా అలానే ఉంటుంది సంస్కృతి అంతా కూడా. రాంబాబు విలువ ఏంటి? రాంబాబు విలువ తెలియాలా? ఏం తెలియాలి? అరగంట గంట గురించి దాని విలువ చెబుతున్నారు. రాంబాబుని ప్రశంసాలంట. ఎవరి చేత ప్రశంసిస్తావు? సంజనా సుకన్యల చేత ప్రశంసుకుంటాం. రాంబాబు అనంగంలోనే ఈ రాష్ట్రం మీద మీరు ఎవరైనా అడగండి, ఏం చెప్తారు? గంట అరగంట సంజనా సుకన్య. నెట్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా ఏదన్నా రాంబాబు, అంబటి రాంబాబు అనంగంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు అనరు. అలాంటి మహోన్నత చరిత్ర ఉన్న రాంబాబు నీ మెప్పు కోసం ఈరోజు గుంటూరు నగరాన్ని ఒక 2-3 రోజుల నుంచి ఒక రకంగా చెప్పాలంటే నిద్ర లేకుండా చేస్తున్నాడు అంబటి రాంబాబు అనే ఆయన. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.